హాయ్ హలో అండి. ఈరోజు మినపప్పుతో బర్ఫీ చేయబోతున్నాను. ఇది చాలా టేస్ట్గా మెత్తగా సాఫ్ట్గా బాగుంటుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ దాకా తినొచ్చు. హెల్త్ బెనిఫిట్ ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిది, ఎనర్జీ ఇస్తుంది. ఇది ఎలా చేసుకుందాం చూద్దాం. స్వీట్ బర్ఫీ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. 1 కప్పు మినపగుళ్ళు వేస్తున్నా. 1 కప్పు వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్. ఇది కొద్దిగా వేగాక పెసరపప్పు వేసుకోవాలి. 1/2 కప్పు. ఉట్టి మినపప్పు అయితే బాగుండదు కదా, కొంచెం పెసరపప్పు వేసుకుంటున్నాను. 1/2 కప్పు పెసరపప్పు. ఈ రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కొంచెం బియ్యం వేసుకొని రైస్ వేసుకోండి. 1 స్పూన్ చాలు. బయట నల్లగా మాడకుండా కొంచెం లైట్గా గోల్డ్ కలర్ అవుతుంది దాకా వేసుకోవాలి. వేపుకున్నాం కదండి, పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారిందాక ఇంకో బౌల్ పెట్టుకొని 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతో మినపప్పు వేసుకున్నాం కదా కప్పు, ఆ కప్పుతోనే 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు వేసాను, 2 కప్పు. 2 కప్పులు బెల్లానికి 1 కప్పు వాటర్. ఆ కప్పుతో బెల్లం కరగాలండి. ఇది వాటర్ వేసుకున్నాం కదా, బెల్లం పాకం రానవసరం లేదు. బెల్లం కరిగి 2 ఉడుకులు వస్తే చాలు. రెండు సార్లు పొంగు రావాలంటే ఈ బెల్లం మొత్తం కరగాలి. ఇలా గడ్డలు ఉంటే దీంట్లో ఇలా చేసుకోండి స్పూన్తో తొందరగా. ఇలా కలుపుతూ ఉండాలి కరిగిందా. చూడండి ఇలాగా 1 పొంగు రావాలి. ఇలా 2-3 పొంగులు వస్తే ఇంకా పక్కన పెట్టుకుందాం. దించుకొని చల్లారాలి పాప. బెల్లం చల్లారిన తర్వాత అందుకు ఇలాగా అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకుందాం, చల్లార్చాలి. వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్స్. పిజ్జుది కదండి, గడ్డగట్టింది బాగా. వేడి దాంట్లో వేస్తే కరిగిపోతుంది. ఇది కరిగిన తర్వాత కొంచెం చల్లారా. ఇవి చల్లారేనండి. మినపప్పు మిక్సీ పట్టుకుందాం. మెత్తగా కాకుండా కొంచెం పౌడర్ లాగా వేసుకోవాలి. కొంచెం లైట్ బరకగా. ఇదిగోనండి మిక్సీ పెట్టాను. ఇలా రావాలి పౌడర్. మరీ మెత్త కాకుండా బరకగా. ఇప్పుడు బెల్లం ఉంది కదండి, దాంట్లో వేసుకోవాలి. బెల్లం బాగా చల్లారిన తర్వాత అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెంగా మెల్లిగా గడ్డలు కట్టకుండా కట్టుకుంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఏమండి ఇలా కలుపుకోవాలి మొత్తం. స్టవ్ ఆన్ చేసుకోలేదండి, మామూలుగా ఇలా పౌడర్ ఇలా కలుపుకుంటున్నాం. మినపప్పు పౌడర్ ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటుంది. గడ్డగట్టకుండా మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి, అందులో ఆ కప్పుతోనే 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది దగ్గర పడిన దాకా కలుపుకుంటూ ఉండాలి. ముందుగానే పాలు పోస్తే పాలు విరిగిపోతాయి కదండి, అందుకని కొంచెం ఉడికిన తర్వాత పాలు ఇప్పుడు పోసుకున్నాను. ఇలా పోసి దగ్గర పడిన దాకా కలుపుకోవాలి. చూసారండి, కొంచెం దగ్గర పడింది. మాడకుండా చూసుకోవాలి. స్లోలో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది కదా, ఇంకా దగ్గర పడాలి. ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇలా గట్టి పడింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్, 1 పించు కొంచెం సాల్ట్, నెయ్యి అండి 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. మళ్ళీ చూసారా ఇలా గట్టి పడుతుంది. ఇదిగోనండి అయిపోయింది. ఇలా దగ్గర పడింది కదా, నెయ్యిని బయటకు వచ్చేసిన తర్వాత నెయ్యి అయిపోయినట్టే. నెయ్యి బయటకు ఇలా వదిలిపోయిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారా, ఇంకెంతేనండి. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇదిగోనండి నెయ్యి బయటకు వచ్చింది కదా, ఇదంతా
అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చల్లారిన తర్వాత అప్పుడు చూద్దాం మళ్ళీ. ఇది కొంచెం ఇలా తీసి చూస్తే ఇలా ఉండలాగా ఇలా కట్టాలండి. ఇలా ఉండ కట్టితే సరిపోయింది. అంతేనండి. ఇంకా ఇదిగోండి రోల్ చేసి బటర్ పేపర్లో రోల్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాం. చల్లారింది కదా, ఇప్పుడు ముక్కలు కోసుకుందాం. ఇదిగోండి పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి. నేను ఈ సైజు కట్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి కట్ చేసుకున్నాను పీసెస్. చూడండి ఎలా వచ్చిందో, సాఫ్ట్గా బాగా బాగుందండి, బాగా వచ్చింది. మినపప్పు బర్ఫీ రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.